చూశారులేండి. వస్తూ కూడా నన్ను ఇలా ఏడిపించాలి కాబోలు. ఎంతటి భాగ్యానికి ఈ సింగారం కూడా ఎందుకు? చూడొద్దు. మన బాబండి. బాబు, మీ డాడీ. థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఎన్నేళ్ళు అయిందని మాట విని. బాగున్నావా? బాగున్నానండి. వచ్చాను, కాఫీ తీసుకురా. అలాగే నమ్మగారు. ఇప్పుడే వచ్చారా? అమ్మా, గోపాల్ డాడీ వచ్చారంట. వచ్చారా? ఏమండి ఏమండి, మాధవ్ వచ్చారంట. ఈ పక్క ఎవరికి? మనకే బాబు. మనకా? మనకు ఆ గది ఉంది కదా మమ్మీ. ఆ గది నాన్నగారిది బాబు. ఇన్నాళ్ళు ఆయన ఊర్లో లేరు కదూ, అందుకని మనం వాడుకుంటున్నాం. అయితే ఆయన గది ఆయన్నే తీసుకోమను, మన మంచం మనకి ఇచ్చేయమను. ఆయనకు ఒక్కడికి అంత పెద్ద పక్క ఎందుకు మమ్మీ? మరి మరి రాధా, వస్తున్నానండి. నేను వస్తాను. మా బాబు కదా, ఇప్పుడే వచ్చేస్తాను. కూర్చో. ఏమిటండి పిలిచారు? ఈ పిల్లలతో చాలా ఇబ్బందే కదూ. మీకే? మీరు బాగానే ఉంటారు. అన్ని ఇబ్బందులు మాకే. ఏమిటో ఇబ్బంది? చూస్తున్నారుగా, మీతో ఉంటే వాడితో తంట, వాడితో ఉంటే మీతో తంట. నాతో నీకేం తంట వచ్చింది? నీకు న్యాయం లేదు. నేను వచ్చి ఎన్ని గంటలైంది? అన్ని క్షణాలైనా నువ్వు నాతో గడిపావా? చూడండి, నాకు మాత్రం మీతో గడపాలని లేదు. గడిచిన కాలం కంటే గడుస్తున్న ఈ క్షణాలు మిమ్మల్ని చేరుకోవాలన్న కాంక్షతో నన్ను మరింత బాధిస్తున్నాయి. నువ్వెందుకు వాడిని ఇంత అధికారాపం చేసి పెంచా? మమ్మీ, ఏమండి, ఒక్కసారి బాబుని చూసొస్తాను. వెళ్ళొద్దు. మమ్మీ, ఇప్పుడే వస్తానుండండి. డాడీ ఎందుకు పిలిచారు నిన్ను? ఏం లేదు బాబు, ఇన్నాళ్ళు నాన్నగారు పరదేశంలో ఉన్నారు కదూ. ఇవాళ స్వదేశాన్ని, సొంత మనుషుల్ని చూడగానే ఆగలేకపోతున్నారు బాబు. మరైతే నన్ను ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవరు? నిన్ను పిలుస్తారు. నువ్వు బజ్జ మరి. కళ్ళు మూసుకో, నీకు మంచి కథ చెప్తాను. సరిగా కళ్ళు మూసుకో. అనగనగనగా ఒక ఊళ్ళోను ఎందుకా నవ్వు? నవ్వు కాదండి, జాలి. పాపం, ఎందుకో ఆ జాలి. మీ అవస్థ చూసి. ఫోన్లే, ఇప్పటికైనా నా మీద జాలి కలిగింది. రాధా, నువ్వు ఇలాగే నాతో ఉంటే యుగం ఒక క్షణంలా గడుస్తుంది. మీరు నాతో లేకుంటే క్షణం ఒక యుగంలా ఉంటుంది. నిజంగా? నిజం. రాధా, మమ్మీ, 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 మమ్మీ. తలుపు తెరువు మమ్మీ.
అబ్బాబాబా, మీరు రాను రాను నన్ను మహా ఇబ్బంది పెడుతున్నారు. ఏం పాపం? అవును మరి, మీరు మీ స్వార్థం తప్ప అసలు నన్ను ఎక్కడికి కదలనిముందే. మరి 8 ఏళ్ళ ఎడబాటు ఇంతలోనే తీరిపోతుందా? అబ్బా ఉండండి, ముందు కాఫీ తాగండి. అబ్బబ్బబ్బా, చక్కెర వేసావా? వేశానండి. ఎక్కడండి? తాగి చూడండి. ఉమ్. అబ్బా, ఇంత తీయగా ఉంటే లేదంటారే. ఇప్పుడు వచ్చింది తీపి. ఇదిగో చూడండి, ఎక్కడండి? మీరు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు అలా చూస్తుంటే నాకు తాపం పెరుగుతుంది. అతి మాధుర్యం ముఖం మొత్తుతుంది. సరే గాని బాబు రెడీగా ఉన్నాడు, కాఫీ తాగి బాబుని కాన్వెంట్ లో దింపిరండి. ఓకే. బై మిస్టర్ మాధవ్, మనం అనుకున్న కొత్త ప్రాజెక్ట్ ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు ఒకసారి చూసి ఓకే చేస్తే మనం వెంటనే పని ప్రారంభించవచ్చు. అలాగే సార్. హలో రాధా, నేనే. నేను భోజనానికి రావడానికి వీల్లేదు, ఇక్కడ చాలా పని ఉంది. అలాగా, ఎందుకులేండి, నేనే తీసుకొస్తాను. ముచ్చారు, చూడు ముచ్చారు, ఈ పూట అయ్యగారు భోజనానికి ఇంటికి రావడం లేదు. ఆయనకి నేను తీసుకెళ్తాను, బాబుకు నువ్వు పట్టుకెళ్ళు. అట్టగే నమ్మగారు. నువ్వు తెచ్చావే, మమ్మీ ఏమైంది? మీ నాన్నగారికి భోజనం తీసుకెళ్లారు. నువ్వు తీసుకెళ్ళకూడదే. అది కాదు బాబు, నువ్వు ముందు భోజనం చేయి చెప్తా. నాకు అక్కర్లేదు. బాబు బాబు ఏమిటి బాబు, ఎంతసేపటి నుంచి బ్రతమాలుతున్నాను, అసలే మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదట. మరి నువ్వెందుకు భోజనం తీసుకురాలేదు? అర్జెంటుగా డాడీకి భోజనం తీసుకెళ్ళా బాబు. నా మాట విను, హార్లిక్స్ తాగమ్మా. నేను తాగను. ఇదిగో చూడు, మరి నువ్వు హార్లిక్స్ తాగితే తాగితే నువ్వు, నేను, డాడీ అందరం కలిసి సినిమాకి వెళ్దాం. నిజంగానా? నిజం. తీసుకోమని. రాధా, రెడీయా? రెడీ డాడీ. నువ్వెక్కడికి? సినిమాకి. బాబుని కూడా తీసుకెళ్దామండి. మనం వెళ్ళబోయేది అడల్ట్స్ పిక్చర్ కదా రాధా, వీడిని ఎలా తీసుకెళ్తాం? అలాగా. చూడు బాబు, ఈ సినిమాకి పిల్లలు రాకూడదట. వచ్చే ఆదివారం నిన్ను మంచి కార్టూన్ పిక్చర్ తీసుకెళ్తాం. ఏమిటిది రాధా, వీడిని ఎలా పెంచావు? కాఫీ పొడి 30 ముక్కు పొడి 60 పైసలు. బస్తా బియ్యం తెస్తా లేకపోతే చస్తా. ఏమిటయ్యేది? ఆఫీసులో ఎగ్జిట్ బుక్ అనుకున్నావా? ఇంట్లో కూరగాయలు ఎక్కడ చెప్పేసుకో అనుకున్నావా? నీకేమన్నా మర్చిపోయిందటయా? పోతూనే ఉంది సార్, పిల్లకి ఒక పిసురు తగ్గుతూనే ఉంది. ఎందుకు తగ్గదు? 2 లేక 3 సంతానం చాలని తాటికాయన కష్టాలతో లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ వారు గోడల మీద రాయిస్తున్నారు. నీకు కళ్ళున్నాయి, కళ్ళ జోడు కూడా ఉంది. ఏమిటి ప్రయోజనం? ఎందుకు కన్నావా ఇంతమంది పిల్లల్ని? కానీ నేను కాదు సార్, మా ఆడోళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ పేపర్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి. మై గాడ్, వాట్ ఈస్ ఆల్ దిస్ మిస్టర్ మాధవ్? సారీ సార్, ఈ పని ఎవరు చేసి ఉంటారో నాకు తెలుసు. నీ సుపుత్రుడు అతి గారాబం చేసి పిల్లలు పెంచితే ఇదిగో ఇలా తయారవుతారు. ఇదిగో నువ్వే చూ. వాడెందుకు ఇలాంటి పనులు చేస్తాడండి? వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అసలు ఆ గదిలోకి మన ముగ్గురు తప్పితే ఇంకెవరు వెళ్తారు? గోపాల్, గోపాల్. ఏం బాబు, ఈ కాగితాలన్నీ నువ్వేనా చింపావు? అట్లానే. గోపాల్, ఎంత మొండిగా తయారయ్యాడు. పోన్లేండి, ఏదో చిన్న పిల్లవాడు. అలా నూరుకుంటే ముందు ముందు ఎలా తయారవుతాడో ఒక్కసారి ఆలోచించు. ఏమండి, పిల్లలు భయపడతారేమోనండి. ఏం లేదు. ఏమండి, అమ్మ అని పిలుస్తున్నాడండి వాడు. బాబా
ఇలా అతి గారాసం చేసి పిల్లలు పనికి రాకుండా తయారు చేశారు. ఏ లేదు పడక వెళ్ళకుండా. వచ్చాను బాబు, వచ్చాను. భయపడ్డావా? బయలుదేరి, నేను ఇక్కడే ఉంటాను. ఏం నాయనా? చలి చలి. మా జీవితాలకు వెలిగిపోతే ఇవ్వకపోతే వెలిగించుకున్న దీపాన్ని మాత్రం ఆర్పదు తండ్రి, ఆర్పదు. అమ్మాయి